హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రెండు కూడా. చాలామందికి హ్యాండ్స్ ముడతలు వస్తాయని అడుగుతున్నారు కదండి. ముడతలు రాకుండా మనం పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. 4 ఫోల్డింగ్స్ కూడా మనకి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. మనకి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా చూసుకోవాలి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఫుల్ బార్డర్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, లేదా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే మనం కింద ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది మీకు పొడవు అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి నార్మల్ బ్లౌజ్ అంటే ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. అంటే లోపల ఫోల్డింగ్ కోసం ముందు మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా బార్డర్ వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్గానే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు కూడా మనం లోపల ఫోల్డింగ్ కోసం తీసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి, లేదా 1 ఇంచ్ వరకు. మనం ఫోల్డింగ్ అనేది 1 ఇంచ్ వరకు చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ముందు. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మనం హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే పొడవు ఉందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కదండి, 2 మార్కింగ్స్ ఎందుకు చేస్తున్నారని. ఇప్పుడు నేను పైనుంచి మెజర్మెంట్ తీస్తున్నాను. ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసాం. ఇప్పుడు అదే మనకి ఇంకా అదే కంటిన్యూ చేసుకున్నట్లయితే మనకి పొడవు అనేది తగ్గిపోతుంది, హ్యాండ్ పొడవు అనేది. కాబట్టి ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా మనం ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు చంక భాగం పొడవు తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు మనం పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న దగ్గరికి మన లోపల ఫోల్డింగ్ అని తెలుస్తుంది ఇక్కడ వరకు. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైన స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. మీకు లోత్ అనేది 2 ఈక్వల్గా రాకూడదు, మనకి పర్ఫెక్ట్గా రావాలి. కరువు అనేది మనకి హ్యాండ్స్ కనుక్కున్నట్లయితే మనం ఏ విధంగా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇదే మార్కింగ్ని మనం స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఒక 1.5 వరకు స్ట్రైట్ అనేది ఒక పాయింట్ పెట్టుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మనకి అమెజాన్ లింక్ ఉంది కింద. మనకి సిజర్స్ కానీ, టేప్స్ కానీ, బాబిన్స్ కానీ, థ్రెడ్స్ ఇవన్నీ కూడా మిషన్స్ కానీ, ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా కింద లింక్ అనేది ఉంది, డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోతు తీసుకోవాలి ఎంతైతే పొడవు ఉందో. లేదా మన షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్ట్రైట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడి నుంచి. అప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి పైనుంచి కరువు తీసుకుంటే మనకి కరెక్ట్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది, మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు మనం లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా పైకి తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి మార్కింగ్ చుట్టూరు కూడా. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే మనం ఇంచెస్ అనేది కరెక్ట్గా చూసుకోండి చంక భాగానికి. అప్పుడు మనకు కరువు అనేది కరెక్ట్గా తిరుగుతుంది పర్ఫెక్ట్గానే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ ఎంతైతే ఉందో మార్కింగ్ దగ్గర అక్కడ కొంచెం కట్ చేసుకోవాలి.
అంటే ఇక్కడ వరకు ఫోల్డింగ్ అని తెలుస్తుంది మనకి. హ్యాండ్ పొడవు అనేది ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మిడిల్ పాయింట్కి అది చూసుకొని మీరు స్టిచ్ చేసుకోవాలి. మన కటింగ్ ఎంత ముఖ్యమో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈ పాయింట్స్ అనేది కూడా ప్రతిదీ కూడా మీరు పిన్ టు పిన్ పాటించండి. మీరు బ్లౌజ్ అనేది ప్రతి టిప్స్ మీరు పాటించినట్లయితే బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ షాప్ ఉంది, ఒకవేళ ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా మనం ఎదురు బదురుగా వేసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు, అలాగే రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనుక భాగానికి రావాలి మనకి. ఇప్పుడు రాంగ్ సైడ్ ముందు మార్క్ చేసుకోండి. ఈ పాయింట్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది, ప్రతి పాయింట్ కూడా. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు ప్రతి పాయింట్స్ చూపిస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఉంటుంది. 100% గ్యారంటీ మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి హ్యాండ్స్కి. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి, 4 ఫోల్డింగ్స్లో తీసుకోకూడదు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు ఒకవేళ డౌట్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అనేవి కూడా అంత సింపుల్గా ఉంటుంది. మనకు ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే మనం ఈ విధంగానే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. మనకి చంక భాగం ముడతలు రాకుండా ఉండాలంటే మెయిన్ మనకి పాయింట్ అనేది కంపల్సరీ కట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది కట్ చేసుకోవాలా ఫ్రంట్ పార్ట్కి. మనం నార్మల్గా అయితే లోత్ తీసుకున్నాం కదా అని అడుగుతున్నారు కదండి. నార్మల్గా తీసుకున్నా మనం ఈ విధంగా లోత్ అనేది మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇది ఎలా సరిపోతుందో లేదో మీరు ఒకసారి కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. లోపల నుంచి మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకోండి. మీరు కట్ చేయకముందే మీరు ఒకసారి చూసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది. లూజ్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్. సైడ్ జాయింట్స్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా మనం కట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీకు బ్లౌజ్ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. నచ్చినట్లయితే తప్పకుండా అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఎందుకంటే చాలామంది కామెంట్స్ తెలియచేస్తున్నారు. మీరు కూడా అలానే చేస్తూ ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.